హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే జున్ను అండి. ఇదైతే ఒక స్వీట్ రెసిపీ. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. మా ఇంట్లో అయితే జున్నుని బాగా ఇష్టపడతారు, కానీ జున్ను పాలు మనకి అస్తమానం దొరకవు కదండి. ఇప్పుడైతే మనకి జున్ను పాలు అమ్ముతారు కూడా. అయితే ఈరోజు తెచ్చారండి బయట నుంచి. ఇప్పుడు ఒక బౌల్లోకి జున్ను పాలు అయితే తీసుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం టేస్టీగా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ 3 గ్లాసులు జున్ను పాలు వచ్చాయండి. 3 గ్లాసులు తీసుకున్నాను. 3 గ్లాసుల జున్నుకి 1 కప్పు బెల్లం వేసానండి. బెల్లం తురిమి వేసుకోవచ్చు, లేదంటే ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవచ్చు. కొంచెం బాటిల్లో మిగిలిపోతే అది కూడా వేసేసాను. తర్వాత బెల్లం వేసానండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇందులో కొద్దిగా మిరియాల పొడి వేసానండి. మిరియాలను ఇలా దంచుకొని పొడి వేయాలి. మరి ఎక్కువగా వేయకూడదండి, కొద్దిగా ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. వేసి బాగా కలపాలండి. ఈ బెల్లాన్ని మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. బెల్లాన్ని తురుముకొని వేసుకుంటే ఈజీగా కలిసిపోతుందండి. జున్ను చేయడం కూడా చాలా ఈజీ అండి, సూపర్గా ఉంటుంది. నోట్లో పెట్టగానే వెన్నలా కరిగిపోతుందండి, చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి అయితే ఇష్టమో కామెంట్స్లో అయితే చెప్పండి. ఇలా బాగా కలిపేసానండి బెల్లం కరిగిపోయేలాగా. తర్వాత మూత పెట్టేసాను. మూత పెట్టేసి పక్కన పెట్టానండి. ఇప్పుడైతే ఒక కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను. అందులోకి కొద్దిగా వాటర్ వేసి ఇలా స్టాండ్ పెట్టానండి. ఇప్పుడు ఆ స్టాండ్ మీద మనం తయారు చేసుకున్న జున్ను పెట్టేయాలి. అంటే మనం జున్నుని ఆవిరి మీద కుక్ చేసుకోవాలండి, అప్పుడే మనకి కేక్ లాగా సూపర్గా వస్తుంది. పైనుంచి మూత పెట్టేసానండి, సిమ్లో పెట్టేసాను. ఒక అరగంట సేపు కుక్ చేసానండి, అంటే 30 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి ఉడికిపోయిందా లేదని. జాగ్రత్తగా తీసుకోవాలి, మూత ఆవిరి వస్తూ ఉంటుంది కదా. ఇలా మూత తీసాక ఒక స్పూన్ ఏదైనా పెట్టి చెక్ చేయాలండి. మనకి స్పూన్కి ఏమీ అంటుకోకూడదు, ఇలా ప్లెయిన్గా ఉండాలండి. ఏమి అంటుకోలేదు కదా, అంటే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఒకవేళ మనకి ఏమైనా అంటుకుంటే ఉడకలేనట్టు అండి, ఇంకాసేపు సిమ్లో పెట్టి ఉడికించాలని అర్థము. మనకైతే అరగంట టైం పట్టిందండి. మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఉంటుంది. చూసారా, మనం తీసుకున్న క్వాంటిటీకి కొంచెం పైకి ఉడికింది. ఇలా కొంచెం పొంగి పర్ఫెక్ట్గా గట్టిపడాలండి, అప్పుడు మనకి అది రెడీ అయిపోయినట్టు. తర్వాత మూత పెట్టేసి కొంచెం ఆ వేడి ఉన్నంతసేపు అలా ఉంచానండి. ఇది మనకి చల్లారాక సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఐస్ క్రీమ్లా ఉంటుందండి. ఇప్పుడు నేను కొంచెం చల్లారాక సర్వ్ చేస్తున్నాను. జున్ను పాలు మావి కొంచెం పలచగా ఉన్నాయండి, అందుకే ఇలా కొద్దిగా వాటరీగా ఉంది. జున్ను పాలు చిక్కగా ఉంటే మనకి ఇంకా గట్టిగా వస్తుందండి కన్సిస్టెన్సీ. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకైతే జున్ను రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుందండి. ఒక స్పూన్తో అయితే ఆపలేము, ఖచ్చితంగా ఒక బౌల్ అయితే తింటాము, అంత బాగుంటుంది. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది. అలాగే కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.